కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లోనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 7 నెలలు అయింది. 7 నెలల లోపలనే దాదాపు ఏకకాలంలో 2 లక్షల వరకు అంటే 31,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనికి మన తెలంగాణలో రాష్ట్రంలోని రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రోజు మొదటి విడతగా ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూపాయి నుంచి ₹1,00,000 పడడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత లక్ష నుంచి 1,50,000 పడడం జరుగుతుంది. తర్వాత ఆగస్టు 15 లోపల 2 లక్షలు పడడం జరుగుతుంది. రుణమాఫీ కాదంట, అసలు మీరు ఎవరిని పట్టించుకోరు అంట. అంటే నేను బరాబర్ చెప్పిన తల్లి, నేను ఇదే ఊర్లో పెరిగిన, నేను ధూపం సవరే కొడుకుని, నా పేరు ధూపం సర్వేష్. బరాబర్ చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ గిట ఫామ్ అయిందనుకో, మీరు నిజాయితీగా కాంగ్రెస్ కు ఓటేస్తే 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకో తల్లి, నీ కాలు మొక్కిపోతా, నేను ఓటాడు కనుక రాను అని చెప్పిన. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ చరిత్ర బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, 139 సంవత్సరాల కల్లా చరిత్ర గల్ల పార్టీ. ఆ పార్టీ వెనకాల ఈ ప్రాంతీయ పార్టీల్లో ఒక నేషనల్ పార్టీ మొన్న పార్లమెంట్ లో జరిగినప్పుడు చూపించిన మన తడకేందని, కూటమికి వచ్చి 100 సీట్లు రావనే సర్వేలే అంచలించలేకపోయిన వ్యవహారాలు ఉన్నాయి. అందుకని ఒక్కటే 30-40 సీట్లు పార్లమెంట్ లో మన రాహుల్ గాంధీ 39 సీట్లు పార్లమెంట్ లో తక్కువ అయ్యి 75 సీట్లు 1000 మెజార్టీతో ఓడిపోయిన మన కూటమి సీట్లు. ఆ విషయాలు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అదే.